చాలా మంచి ఆలోచన. నువ్వు చెప్పినట్లే మన ఇంట్లో కూడా వినాయక చవితి పూజ ఘనంగా జరిపిద్దాం. ఏమంటావు ధనంజయ్? మీ ఇష్టం నాన్న, అలాగే జరిపిద్దాం. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. విగ్రహం దగ్గర నుంచి అన్ని ఏర్పాట్లు నువ్వే దగ్గరుండి చూసుకోవాలి. ఈ ఇంటికి పట్టిన విఘ్నాలన్నీ తొలగి మనకు ప్రశాంతత రావాలి. ఈ ఇంటి పెద్ద కొడుకు పెద్ద కోడలిగా స్వామి పూజ ఏ లోటు లేకుండా జరిపించే పూచి మీ ఇద్దరిది. అర్థమైందా? సరే నాన్న. అలాగే మావయ్య. అందరూ విన్నారుగా? రేపు కుటుంబ సమేతంగా వినాయక చవితి పూజ మన ఇంట్లోనే జరిపిస్తున్నాం. ఎవరు ఏ పనులు పెట్టుకోకూడదు. అలాగే నాన్న, నేనైతే ఏ పని పెట్టుకోను. నువ్వు రోజూ పని చేస్తున్నట్లు అలాగే నాన్న అంటూ ఏదో ఉద్యోగం వెలగబడుతున్నట్టు అంటున్నావేంటి? వరప్రసాద్, నువ్వెక్కడికి వెళ్ళటం లేదు కదా? యాక్చువల్లీ రేపు మీటింగ్ ఉంది మావయ్య, కానీ మీరు చెప్పారు కదా, క్యాన్సిల్ చేసుకుంటాను. గౌతమ్, ముఖ్యంగా నీకే చెప్తున్నాను, డ్యూటీ అది ఇదని బయటకు వెళ్ళకూడదు. ఏ పనైనా సరే, అది ఎంత ఇంపార్టెంట్ అయినా పర్వాలేదు, పక్కన పెట్టేసేయి. అవసరమైతే రిజైన్ చేసైనా సరే నువ్వు పూజలో ఉండాలి. నాన్న, దానికి ఎందుకు రిజైన్ చేయడం? లీవ్ పెడితే సరిపోతుంది కదా. మాకు తెలియదు మరి, తమరు చెబితేనే తెలుసుకుంటాం. సరే తాతయ్య, నేను రేపు స్టేషన్కి వెళ్ళను. స్పెషల్ పర్మిషన్ తీసుకొని ఇంట్లోనే ఉంటాను. సార్, పిల్లలకు కూడా వినాయక చవితి అంటే చాలా ఇష్టం. వాళ్ళు కూడా వస్తారు. అందరం కలిసి గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుందాం. అందరం అంటున్నావేంటి? మాతో మిమ్మల్ని కూడా కలుపుతున్నావా? నేను ఈ ఇంటి మనుషులకు చెబుతున్నాను, మీకు కాదు. పిల్లలు కూడా ఈ ఇంటి మనుషులే కదా సార్? కాదు. ఇప్పుడే కాదు, ఎప్పటికీ ఆ పిల్లలు ఇంటి మనుషులు కారు. అయినా నువ్వేంటి ప్రతిదానికి తగుదునమ్మా అంటూ వస్తావు? సార్, పిల్లలు కూడా వినాయక చవితి జరుపుకుంటే బాగుంటుంది కదా సార్? అయితే జరుపుకోండి, ఎవరొద్దన్నారు? ఏదన్నా గుళ్ళోనో లేదంటే వీధుల్లో పెట్టే వినాయకుడి దగ్గరకు వెళ్ళి పూజలు చేసుకోండి, భజన కూడా చేసుకోండి, మేమే కాదనలేదే. వాళ్ళకి అది కూడా అవసరం లేదు మావయ్య. చిన్న మట్టి బొమ్మ తెచ్చుకొని పూజ చేసుకుంటారు. ఎలాంటి వాళ్ళ కోసమే కదా మట్టి బొమ్మని ఫ్రీగా ఇస్తున్నారు. మేడం, మట్టి బొమ్మని పూజించినా గాని, పెద్ద పెద్ద విగ్రహాల్ని పూజించినా గాని, ఏదైనా దేవుడు ఒక్కడే. దేవుడు అందరినీ సమానంగానే చూస్తాడు. అవునవును, టాప్ యాంగిల్ కదా, అక్కడి నుంచి చూస్తే మనందరం ఒకటే. పిల్లలు కల్లా కపటం లేని వాళ్ళు, అందుకే వాళ్ళని దేవుళ్ళు అంటారు. మీరు అలాంటి పిల్లల్ని చులకన చేసి మాట్లాడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. మేము ఇలాగే మాట్లాడతాం, నువ్వేంటి మాకు చెప్పేది? ఝాన్సీ, పిల్లలతో ఎలా ఉండాలో ఒక లిస్టు రాసివ్వు. వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలి, ఎన్ని డెసిబెల్స్ సౌండ్ లో మాట్లాడాలి, వాళ్ళు భోజనం చేసేటప్పుడు ఏం చెయ్యాలి, ఇలా ఏదైనా లిస్టు రాసివ్వు. మేమందరం దానికి తగ్గట్టుగానే ప్రవర్తిస్తాం. ఓకేనా? నువ్వు సరదా కన్నా కానీ తను ఇంకా రెచ్చిపోతుంది. ఈ రోజు పిల్లలతో ఇలా మాట్లాడాలంటుంది, రేపు పిల్లల్ని మన బెడ్రూమ్ లోకి తీసుకొస్తుంది. లాకర్ తాళాలు తన చేతిలో పెట్టుకుంటుంది.
మేడం మేడం నాకంత అత్యాసేమీ లేదు. మీరు అనవసరంగా ఏదేదో ఊహించుకుని మాట్లాడకండి. నాకు కావాల్సింది పిల్లలు మీ రూముల్లోకి రావడం కాదు, మీ మనసుకి దగ్గర కావడం. వాళ్ళ దగ్గర కావాలంటే మీ ఇంట్లో జరిగే ఏ పండగకైనా ఏ పూజకైనా సరే వాళ్ళు మీతో పాటు ఉండాలి. మీ ఆశీర్వాదాలు కావాలి, మీ ప్రేమ కావాలి. పూజకే కదా మావయ్య, కూర్చోనివ్వండి, ఏమవుతుంది? ఓ పక్కన కూర్చుంటారు, ఎందుకు దాని గురించి ఇంత డిస్కషన్? నీకు తెలియదులే ప్రసాద్, ఇలాంటి వాళ్ళకి చిన్న అవకాశం ఇస్తే నెత్తి నెక్కి కూర్చుంటారు. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా పిల్లలు ఈ ఇంటి వారసులు. రేపు పిల్లల్ని పూజ దగ్గరికి నేను తీసుకొస్తాను. రండి. అసలు తన గురించి తనేమనుకుంటోంది డాడ్? వదిలేయి మృణాల్ని, ఇప్పుడు తన గురించి ఆలోచించడం ఎందుకు? మేడం, మేడం కొంచెం డర్టీగా ఉంది కదా? నా కర్మ కాకపోతే నేను ఇక్కడికి రావడం ఏంటి? కొన్ని పనులు జరగాలంటే కొన్ని చేయాల్సిందే మేడం. మాటలు ఆపి ముందు వెళ్ళి తనని తీసుకురా. అలాగే మేడం, వెళ్ళి తీసుకొస్తాను. ఇదిగో బెదరు, ఇక్కడ రాజయ్య ఇల్లు ఎక్కడా? ఏ రాజయ్య? రాజయ్య రాజయ్య అంటే రాజయ్యే. అదే సార్, తాగుబోతు రాజేనా లేదంటే మేస్త్రి రాజేనా? తాగుబోతు రాజయ్య. ఆ రాజేనా? అదిగో అక్కడ ఋతువాలు కనిపిస్తుంది కదా, అక్కడ ఉంటాడు, వెళ్ళండి. థ్యాంక్స్. నో మెన్షన్. అతను ఎర్రతువాలన్నాడు. ఇది ఎర్రతువాలే, అది ఎర్రతువాలే. అతను చెప్పింది ఏ ఎర్రతువాలు? నువ్వేం తింటావు? మీకేం కావాలి సార్? ఇక్కడ రాజయ్య ఇల్లెక్కడా? శ్రీవల్లి, నా కోసం ఎవరైనా వస్తే లేదని చెప్పు. ఏంటి రాజయ్య ఇల్లా? ఇదే. థ్యాంక్ యూ. ఇంకా ఇక్కడే ఉన్నావేంటి? వెళ్ళు, బయలుదేరు. చిచ్చి వచ్చి రాజయ్య. వాడు నా మొగుడే సారు. మీరెవరు? నా పేరు రంజిత్. రాజయ్య కోసం వచ్చాను. ఎందుకు సారు? మా మేడం తీసుకురమ్మంది. మీ మేడం ఎవరు? లాయర్. నేను తన దగ్గర పనిచేస్తున్నాను. ఏం పని సారు? ఎట్లనే మీ మేడం తోలుకు రమ్మన్నోళ్ళ కాడికి పోయి తోలుకుపోతారా? అవన్నీ నీకెందుకమ్మా? మీ ఆయన ఉన్నాడా లేడా? సారు, మీ మేడం లాయరు
నా మొగుడిని అరెస్ట్ చేసి జైల్లో పెడతారా? గదేదో జల్దీ చేయండి సారు. ఆడికి ఉరిశిక్షేసి కోర్టు గుమ్మానికి ఏలాడదీయండి సారు. మీకు పుణ్యం ఉంటది. నువ్వు ప్రాణానికి ఇది ఒక్కడు చాలు. ఇదేం గోలమ్మా, వచ్చింది పోలీసులు కాదు, అరెస్ట్ గిరెస్ట్లేమీ లేవు. మా మేడం రాజయ్యతో చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలంట. ఏంది నాతో మాట్లాడాలనా? ఇదేదో మంచి బేరంలా ఉంది. ఆ, రాజయ్య ఇంట్లో లేనట్టున్నాడు. ఎక్కడుంటాడు చెప్పు, నేనే వెళ్ళి వెతుక్కుంటాను. ఆడు ఏడదచ్చిండో ఎవడికి తెలుసు? సారు గీన్నే చచ్చినా. నేనే రాజయ్యని. విషయం ఏంది సారు? నాతో ఏం పని పడింది? అయ్యో చెప్పురు సారు, మొహమాట పడుకురి. పనేంటో మా మేడం చెప్తారు, నాతోరా. వివరాలు చెప్పుడు సారు. ఏ పనికి ఎంత అడగాలనో నాకు తెలవాలి కదా. నువ్వెంత అడిగినా ఇస్తారు. ముందు నాతోరా. అట్లానే పదండి సారు. పద. ఇగో ఇప్పుడే చెప్తున్నా, పైసలకు కక్కుర్తుబడి కేసులో ఇరుక్కున్నావనుకో నీ మొహం కూడా చూడను. పీడ ఇరగడైందనుకుంటా. కదేం కాదే, నీ పని నువ్వు చూసుకో. సారు అయ్యా, అయ్యా. మీరు రారి, దాన్ని పట్టించుకోకరి. రారి. పద. సారు ఒక విషయం అడుగుతారా, చెప్తారా? అడిగి చావు. ఏమనొద్దు మళ్ళా. సరే చెప్పు. మీరు సార్ తాగుతారా సారు? అయినా మీరు సారా ఎందుకు తాగుతారులే, మీరు గొప్పోళ్ళు. మీ కాడ పెద్ద పెద్ద మందు బాటిల్ ఉంటాయంట కదా, గవి తాగుతారేమో. రే, ఈ మందుగోలేంద్రా? ఏమో సారు, పొద్దస్తమానం నాలుగ తడపందే పానం నిలవదు. హే, ఇక చాలు నువ్వు నీ తాగుడు. అయ్యో, ఇప్పుడు నేనేమన్నా సారు, గంతి తాగుతున్నావు. సారు ఇంకో విషయం చెప్పి తగలడు. ఏం లేదు సారు, నా పెండ్ల మిడాకులు తీసుకొని నన్ను వదిలేస్తా ఉంటుంది. గవి రాకుండా చేయొచ్చు కదా సారు. వస్తున్నావుగా, నీ కడుపులో ఉన్నదంతా మేడం దగ్గర కక్కు. అట్లనే, అంతేకాని నా దగ్గర వాక్కు. హే, పద. అన్నాడు. రా. రా. మేడం, రాజయ్య వచ్చాడు. నమస్తే. నమస్తే మేడం. నీతో కొంచెం మాట్లాడాలి. కారెక్కు. ఎందుకు గదేదో ఈయన్నే మాట్లాడితే సరిపోదా? ఈ కంపు భరించలేకపోతున్నాం, అందుకే అలా బయటికెళ్ళి మాట్లాడదాం. ఓ అట్లానా? కొద్దిసేపటికే అట్లా అంటే మరి మేము పొద్దుస్తమానం ఎట్లుంటున్నాం? నువ్వు డోర్ మూసుకుని ఎక్కవయ్యా, ఎక్కు. ఇటువంటి కార్ని చూడడమే గాని ఎప్పుడూ ఎక్కలే. ఏదైతే అదైంది, ఎక్కుతా. ఏయ్, క్షమించండి మేడం, తప్పైపోయింది. ఝాన్సీ, ప్రియాంక, ఎలా ఉన్నావు ప్రియాంక? ఉన్నానంటే ఉన్నాను. సర్లే, నువ్వెలా ఉన్నావు? నేను బానే ఉన్నాను. అవును, సడన్ గా ఆఫీస్కి వచ్చావేంటి? నేనిప్పుడు నీ ఫ్రెండ్గా రాలేదు, ఓ క్లయింట్గా వచ్చాను. అవునా? ప్రాబ్లం ఏంటి? మీ హాస్పిటల్లో ఏదైనా ప్రాబ్లమా? ఏంటి, నేనేమైనా ఆపరేషన్ ఫెయిల్ చేశాననుకుంటున్నావా? అది కాదు, హాస్పిటల్ డాక్యుమెంట్ ఇష్యూస్, ఇన్సూరెన్స్ ఇష్యూస్ లాంటివి ఉంటాయి కదా, అలా అంటున్నాను. ఓ అవునా? సర్లే, అసలు ప్రాబ్లం ఏంటో చెప్పు. నా లవ్. నేను ఒక అబ్బాయిని ప్రేమించానని నీకు తెలుసు కదా?
తెలుసు, కానీ నువ్వింకా తనకి ప్రపోజ్ చేసే ప్లాన్లోనే ఉన్నావు కదా. లేదు, ఆల్రెడీ ప్రపోజ్ చేశాను. అవునా? కంగ్రాట్స్. ఎప్పుడు ట్రీట్? తను నన్ను రిజెక్ట్ చేశారు. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను సార్. మీరు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నారో దానికన్నా 2 రెట్లు ఎక్కువగా నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నా. అవునా? వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నాడా? అవును, నేను తనని ఎంతగా ప్రేమిస్తున్నానో మీకు తెలుసు కదా. కానీ తను మాత్రం నాకన్నా ఎక్కువగా ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నారంట. మరిప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? అందరూ ఏం చేస్తారు? మర్చిపోతారు. కానీ నేను అలా కాదు. ఆ అమ్మాయి మీద కేసు పెడతాను. ఏంటి? కేసు వేస్తావా? మరి లేకపోతే తనకెంత ధైర్యం? నేను ప్రేమించిన వాణ్ణి తనని ప్రేమించేలా చేసుకుంది. అందుకే బాగా ఆలోచించి ఆ అమ్మాయి మీద కేసు వెయ్యాలని నిర్ణయించుకున్నాను. చెప్పు ఝాన్సీ, అలా కేసు ఫైల్ చేయొచ్చా? ఏం మాట్లాడుతున్నావు ప్రియాంక? ఎవరైనా ఇలా ఆలోచిస్తారా? అది కాదు ఝాన్సీ, తన మీద కేసు పెట్టడానికి లాలో ఎలాంటి లూప్ హోల్స్ లేకపోతే చెప్పు. తనని చంపేసి నేను జైలుకు వెళ్ళిపోతాను. ప్రియాంక, ఏంటా ఆవేశం? కూల్గా ఉండు. ప్రేమ అనేది ఒకరి మనసుకి సంబంధించింది కాదు కదా. ఇద్దరి ఇష్టం ఉండాలి కదా. నువ్వు తనని ప్రేమిస్తున్నావు, ఓకే, కానీ వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారు కదా. అలాంటప్పుడు నువ్వు వదిలేసేయాలి. లేదు ఝాన్సీ, ఆ అమ్మాయి తనని ప్రేమిస్తున్నట్లు ఇంకా కన్ఫర్మ్ చేయలేదంట. నేను తనే నా ప్రాణం అనుకుని పిచ్చిదాన్లా తన వెంట పడుతుంటే తనేమో నన్ను కాదని ఇంకో దాని ప్రేమ కోరుకుంటున్నారు. ఏం చేసినా తన జ్ఞాపకాలే. నాకేం తోచడం లేదు. నా మైండ్ తన దగ్గరే ఆగిపోయింది. ఈ బాధ భారం భరించడం నా వల్ల కావడం లేదు ఝాన్సీ. ఏంటిది? ఫీల్ అవ్వకు ప్రియాంక. ప్రేమ అంటే అంతే. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు కదా. కానీ ప్రేమ మాత్రం నరకంలో నిశ్చయించబడుతుంది కావచ్చు. అందుకేనేమో ప్రేమ దక్కని వాళ్ళందరూ పేరు లేని శిక్ష అనుభవిస్తూ ఉంటారు. ఒకరి మనసులో ప్రేమ అనేది ఎప్పుడు పుడుతుందో, ఎలా పుడుతుందో, ఎవరిని ఎలా మారుస్తుందో ఎవరికీ తెలీదు. ఐఎమ్ సారీ ప్రియాంక. నీ కేసు విషయంలో నేను ఎలాంటి సాయం చేయలేను. ఇట్స్ ఓకే ఝాన్సీ, ఐ కెన్ అండర్స్టాండ్. చట్టంలో లేని దానికి పాపం నువ్వేం చేయగలవు? కానీ నువ్వు మాత్రం ఎలాంటి రాంగ్ డెసిషన్ తీసుకోకు. చచ్చా, అలాంటిదేం ఉండదు. అతనంటే నాకు చెప్పలేనంత ప్రేమ. ఆ ప్రేమ కోసం వెయిట్ చేసేంత పేషెన్సీ నాకు చాలా ఉంది. ఎలాగైనా సరే తన ప్రేమని దక్కించుకుంటాను. అంతేగాని ఇందాకన్నట్టు ఆ అమ్మాయిని ఏం చేయను, నేను ఏం చేసుకోను. ఏదో ఆవేశంలో అలా అనేశానంతే. నా మనసులో బాధ ఒక ఫ్రెండ్గా నీకు చెప్పుకోవడానికొచ్చాను అంతే. సరే, ఉంటాను. బాయ్. బాయ్. నాకు భయం అవుతుంది మేడం. గీడికెందుకు తీసుకొచ్చిర్రు? నువ్వేం భయపడకు రాజయ్య.
నేనడిగిన దానికి సమాధానం చెప్పు. ఏముచ్చట మేడం? ఏం లేదు, 10 ఏళ్ల క్రితం అప్పుడే పుట్టిన నీ బిడ్డను ఎత్తుకుపోయావు కదా? చెప్పు రోజయ్య. గదేం లేదు సారు. మీరు గీ ముచ్చట మీద నన్ను తోలుకొస్తే నేను పోతా మేడం. ఎందుకు అబద్ధం చెప్తున్నావు? నువ్వే ఎత్తుకుపోయావడానికి నా దగ్గర ఆధారం ఉంది. రంజిత్, మేడం, గందులో ఏముంది మేడం? నీకు చదువు రాదు కదూ రంజిత్? 10 ఏళ్ల క్రితం నువ్వు నీ బిడ్డను ఎత్తుకెళ్ళావని అప్పుడు పేపర్లో పడింది కదా, అదే ఇది చూడు. నీ బిడ్డ చనిపోలేదు రాజయ్య. స్వీటీ కన్నవాళ్ళు ఎవరో తెలుసుకోమని చెప్పమన్నారు కదా. మన ఇంట్లో ఏదో మంచి జరగబోతోంది అనిపిస్తోంది. గది సావలేదే. ఏందయ్యా నువ్వనేది? వాళ్ళు మాత్రం ఇక్కడికి రావద్దు.